తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. ఉద్యోగులు ఉపాధ్యాయుల వేతన సవరణ ప్రక్రియను ప్రభుత్వం మరింత ఆలస్యం చేయకుండా వెంటనే పీఆర్సీ చైర్మన్ను నియమించాలని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ కోరారు. విశాఖపట్నం కలెక్టరేట్ ప్రాంగణంలో పునర్నిర్మించిన ఏపీ ఎన్జీఓ భవన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన హక్కుల పరిరక్షించేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, గ్రామ సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు. ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్లో దాదాపు 200 పైచిలకు యూనిట్స్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తాలూకా కేంద్రాలలో, ప్రతి జిల్లా కేంద్రాలలో, రాష్ట్ర కార్యాలయాల్లో ఉన్నాయి. ఎన్జీఓ భవనాలు ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ మ్యాటర్స్, ప్రివిలేజెస్, డిమాండ్స్, వాళ్ళకు సంబంధించిన సంరక్షణ, మిగతా వాటి మీద ఎటువంటి పోరాటం చేస్తుందో ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు దేవాలయాలైన ఎన్జీఓ భవనాలు ఉద్యోగులకు, అలాగే మా తర్వాత వచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగులకి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అందరికీ కూడా ఇది ఒక నిలవగా ఉండాలని చెప్పి భావిస్తూ ఏర్పాటు చేయబడిన ఈ భవనాలన్నీ ఉద్యోగులకు ఉపయుక్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. అందుకే గత 6 నెలల నుంచి మొత్తం రాష్ట్రంలో ఉన్న ఎన్జీఓ భవనాలని, ఎన్జీఓ కళ్యాణ మండపాలని, ఎన్జీఓ కమ్యూనిటీ హాల్స్ని, ఎన్జీఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్నిటినీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయటం, ఆగిపోయిన వాటిని మళ్ళీ నిర్మాణం చేయటం, కొత్త వాటిని మళ్ళీ నిర్మాణం చేయడం జరుగుతుంది. ఆ పరిస్థితిలో భాగంగానే అటు సత్యసాయిలో కానీ, అనంతపురంలో కానీ, తిరుపతిలో కానీ, మచిలీపట్నంలో కానీ, ఇవాళ విశాఖపట్నంలో కానీ, ఇట్లా అన్ని చోట్ల కూడా ఎన్జీఓ భవనాలన్నింటినీ ఉద్యోగులకు ఉపయుక్తంగా ఉండేటట్టు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ అందరికీ ఉపయుక్తంగా ఉండేట్టు వాళ్ళ కార్యకలాపాలు, వాళ్ళ యొక్క సమావేశాలు, వారి యొక్క పర్సనల్కి సంబంధించిన కొన్ని ఫంక్షన్స్ అన్నింటినీ కూడా పెద్దగా ఖర్చు లేకుండా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్లో ఉండేటట్లు జిల్లాలందరినీ కూడా ఆదేశించడం జరిగింది. దాని దరిమిలా ఇవాళ విశాఖపట్నంలో మరి దాదాపు 75 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఈ జిల్లా కార్యాలయాన్ని, సిటీ కార్యాలయాన్ని కూడా ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా నవీకరణ చేయాలని చెప్పి మేము నిర్ణయించాం. దాంతోపాటు ఇదే కాంపౌండ్లో కళ్యాణ మండపం గత దశాబ్ద కాలంగా దాని కన్స్ట్రక్షన్లో ఉంది, దాన్ని ముందుకు వెళ్ళలేదు. దానిని కూడా 6 నెలల్లో ఆ కళ్యాణ మండపాన్ని, బహుళ అంతస్తుల ఎయిర్ కండిషన్ కళ్యాణ మండపం అది, దానిని కూడా పూర్తి చేయాలని చెప్పి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అది దాన్ని బిగిన్ చేసాం. ఇంకో 4 నెలల్లో ఆ కళ్యాణ మండపం కూడా ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, అలాగే మా జేఏసీలో ఉన్న వారికి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మరి వివిధ ఫంక్షన్స్ అన్నీ కండక్ట్ చేసుకోవడానికి ఉపయుక్తంగా మరి విశాఖపట్నం జిల్లా కార్యవర్గం తీసుకువస్తుందని చెప్పి భావిస్తున్నాం. మరి జిల్లాలో, మన రాష్ట్రంలోనే మనం పేరెన్నిక కన్నా మా ఎన్జీఓస్ కళ్యాణ మండపాల్లో విశాఖపట్నం ఒకటి కాబోతున్న సందర్భంగా జిల్లా కార్యవర్గానికి, నగర కార్యవర్గానికి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. వచ్చే 4 నెలల్లో మిగతా కార్యాలయాలన్నింటినీ కూడా, కార్యకలాపాలన్నింటినీ కూడా సమీక్షించుకుని సంపూర్తి చేసి ఉద్యోగులకు ఉపయుక్తంగా ఉండేటట్లు చూడవలసిందిగా కోరుతున్నాం. ఏదైతే 13 జిల్లాల సంఘం ఉందో దాన్ని 26 జిల్లాలుగా చేసుకోవడం కానించి, మెంబర్షిప్ డ్రైవ్ని ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్ళి మెంబర్షిప్ తీసుకోవాలనే డ్రైవ్లు కానించి, సంఘ మాసపత్రికను ఇవాళ 1 నుంచి 4 రెట్ల సబ్స్క్రిప్షన్ పెంచడం కానించి, సంఘంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వడం కానించి, మహిళలు దాదాపు 550 మంది లీడర్స్ని మహిళలు తీసుకురావడం కానించి, సంఘంలో ఎన్నికలు కానీ అన్నీ కూడా ఒక ట్రాన్స్పరెంట్ మ్యాట్లో జరగాలన్న విషయంలో గత 6 నెలలుగా మేమిస్తున్న డైరెక్షన్స్కి, మేమిస్తున్న కార్యాచరణకి పూర్తి మద్దతు ప్రకటిస్తూ పూర్తి కార్యాచరణ చేస్తున్న జిల్లా, అలాగే తాలూకా వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో గూడూరు నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలలో 550కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరై విద్యార్థులను, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను సన్మానించి ట్యాబ్లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చారని, మంత్రి నారా లోకేష్ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. దాదాపు 7 ర్యాంకులు సంపాదించినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క గూడూరు నియోజకవర్గంలో దాదాపు పరీక్షకి హాజరైన వాళ్ళు మగవాళ్ళు 769 మంది, ఆడవాళ్ళు 761 మంది, అలాగే టోటల్ 1533 మంది ఈ ఎగ్జామినేషన్కి 10th క్లాస్ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యారు. దాంట్లో పాస్ అయిన వాళ్ళు మగవాళ్ళు
484 మంది, మహిళలు 599 మంది. అంటే మహిళలు ఇక్కడ కూడా ఎక్కువ పాస్ అయిన వాళ్ళు కూడా మీరే ఎక్కువ మంది ఉన్నారు. దాదాపు 1083 మంది 1533 మందికి 1083 మంది ఇక్కడ పాస్ అయ్యారని చెప్పి తెలియజేస్తున్నా. నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈరోజు మార్పులు వచ్చాయంటే ప్రైవేట్ స్కూల్ వారికి ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులకే ఈరోజు ఎక్కువ మార్కులు వచ్చాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మీకు కూడా తెలుసు, గతంలో ఎప్పుడు లేదు ఒక చరిత్ర, భారతదేశ విద్యా వ్యవస్థలోనే ఇది ఒక పెద్ద చరిత్ర అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ చరిత్రని రాసింది నారా లోకేష్ బాబు గారు అని చెప్పి నేను అందరికి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒప్పుకోవాలా, పనిచేసే మంత్రులని ఒప్పుకోవాలి, తప్పదు. నీకు ఒకవేళ కొంతమందికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ వ్యవస్థలో పెను మార్పులు తెచ్చింది నారా లోకేష్ బాబు గారి విషయాన్ని మీకు గుర్తు చేసుకోవాలి. అలాగే ఈరోజు మంచి భోజనం, డొక్కా సీతమ్మ భోజన పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం కూడా మనకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను కూడా దాదాపు 4-5 దగ్గర భోజనం చేశాను. బ్రహ్మాండంగా ఉంది భోజనం, ఎక్కడ రుచిగా, మా ఇంట్లో కూడా అంత బాగా చేయరమ్మా, అంత బ్రహ్మాండంగా ఆ యొక్క పిల్లలకి భోజనం పెడుతున్నందుకు కూడా వాళ్ళకి డొక్కా సీతమ్మ ఆ యొక్క భోజనాన్ని సరఫరా చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే అమ్మాయి చెప్పింది ముస్తాబ్ అనే కార్యక్రమం పెట్టింది. ఎందుకంటే బిడ్డలకి నీట్నెస్ అనేది చాలా ముఖ్యం. నాయకత్వ లక్షణాలు ఉండాలన్నా డ్రెస్ అపియరెన్స్ చాలా అవసరం. అలాగే అవన్నీ కూడా స్కూళ్ళలో ఈరోజు మీరు నేర్పిస్తున్నారంటే దానికి కారణం నారా లోకేష్ బాబు గారు పెట్టినటువంటి మార్పే అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే తల్లిదండ్రులని గౌరవించాలా బిడ్డలు అనేటువంటి కార్యక్రమాన్ని ఒకటి పెట్టి పేరెంట్స్ డే అనేటువంటి ఒక రోజుని పెట్టి దాంట్లో తల్లిదండ్రులను పిలిపించి మీ స్కూళ్ళకి అక్కడ బిడ్డల చేత నమస్కారం పెట్టించిన విషయాన్ని కూడా మీకు ఒకసారి నేను తెలియజేస్తున్నాను. బహ్రెయిన్ దేశంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చిట్టవరం గ్రామానికి చెందిన వర్ధనపు కవిత మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. కవిత మరణ వార్తతో చిట్టవరం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. గత నెల 23న బహ్రెయిన్లో కవిత బలవన్మరణానికి పాల్పడగా మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు కుటుంబ సభ్యులు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అంబులెన్స్ ద్వారా కవిత భౌతిక కాయం ఇంటికి రాగానే కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. అనంతరం గ్రామంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సింగపూర్ పర్యటనపై చంద్రబాబుకు వివరించిన హోంమంత్రి అనిత. ఎంజాయ్మెంట్ ట్రిప్ అంటున్న వైసీపీ విమర్శలకు కౌంటర్, పూర్తిగా స్టడీ టూర్ అని స్పష్టం. రైతుల సమస్యలు పరిష్కరించకుండా కలెక్టర్ల సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రయోజనం లేదు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి జోగి రమేష్ మండిపాటు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అంశంపై స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరిందని హర్షం. పీఆర్సీ చైర్మన్ ను వెంటనే నియమించాలి. ప్రభుత్వాన్ని కోరిన ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.